రాత్రి నిద్ర చేయకుండా పంపించేస్తే మనింటి లక్ష్మి కూడా వీటితో పాటు వెళ్ళిపోతుంది కదా. చెప్తుంటే ఆంటీ అర్థం చేసుకోవట్లేదు. తీసుకెళ్ళిపోతాను అంటుంది. అదెలా కుదురుతుంది? అలాంటప్పుడు పెట్టకుండా ఉండాల్సింది. పెట్టాక ఈ పూట పంపం. రేపే. నాకు సెంటిమెంట్లు లేవండి. మాకుందండి. మా ఐశ్వర్యం మసకబారడానికి, మా ఇంటి లక్ష్మి మా గడప దాటడానికి నేను ఒప్పుకోను. రేపే. ఈ రోజు లేదు. ఇది ఫిక్స్. ఇదిగో ఆంటీ, పెద్దమ్మగారు చెప్పారు, ఏ పూట ఉండండి, రేపు పొద్దున్న తీసుకెళ్ళండి. సరే. అమ్మయ్యా. ఇక వెళ్ళండి. అలాగే పెద్దమ్మ. నువ్వు వెళ్ళడానికి రేపొక్కరోజేనే. అమ్మమ్మ, మంగేదో ప్లాన్ వేస్తున్నట్టుంది. అవును గంగా, చూస్తుంటే అలానే ఉంది. ఈ రాత్రికి ఏమన్నా జరగచ్చు. అవునా వదినా? అనుకుంటున్నానే. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి ఆంటీ. అవును, జాగ్రత్త. నువ్వు రామ్మా, రా. సరే. ఉండాల్సిందే, జాగ్రత్తగా ఉండాల్సిందే. అమ్మో, కునికేస్తే ఒట్టమ్మా. జాగ్రత్తగా ఉంటాను. ఇదంతా నాదే, ఇదంతా నాదే. జాగ్రత్తగా ఉంటాను. గంగమ్మ, మంగమ్మ ఏం చేస్తుందో నీకేమన్నా తట్టిందా? లేదమ్మమ్మా, అదే ఆలోచిస్తున్నాను. అయ్యో, ఏం చేస్తుంది? వాటిని తీసుకోవాలన్నా వెంకట్ ఒప్పుకోడు కదా. మాయసేసి ఏడన్నా దాచేస్తుందేమో అమ్మమ్మా. అదే అయి ఉంటుందమ్మా. దానికి దొంగ బుద్ధులే ఉన్నాయి. చెయ్యనివ్వకూడదమ్మమ్మా. ఏం చేద్దామనుకుంటున్నావు? మనమే దొంగలు అవుదాం. ఏం మాట్లాడుతున్నావే? మనది మనం దొంగతనం చేసి మనం దొంగలం అవ్వడమేంటి? వాళ్ళిద్దరికి గొడవ పెట్టి నిజం నిరూపిద్దామంటే మనం దొంగలుగా నిలబడదామంటావేంటే? మీకు అర్థం కావట్లేదమ్మమ్మా. ఎందుకు కాలేదు? పరువు పోతుందే. వద్దే. అబ్బా, మనం దొంగతనం చేద్దాం, కానీ మనం దొంగలుగా కనపడం. ఈ ఆకారం చూసి అంటున్నావా? అయ్యో అమ్మమ్మ, ఇట్ట ఎందుకెళ్తాం? దొంగల్లా వెళ్తాం. అసలు ఎందుకు అంటున్నా? రిస్క్ అవుతుంది. ఎట్ట అవుతుంది? పోలీసు ఇంట్లో ఉందే, కనిపెట్టదు. ఆవిడ కంట్లో పడంగా పడాల్సిన వాళ్ళ కంట్లోనే పడతాం. ఏదో చేస్తావంటే ఇంకేదో చేసేటట్టున్నావే. భయపడకమ్మమ్మా, ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. దొంగతనం చేయమనలేదు కదే. అయ్యో అమ్మమ్మ, పోరులో నిలబడితే వార్ వన్ సైడ్ చేసుకునే జమీందారు జగదీశ్వరమ్మ జంకుతుందా? నీకోసమేనే ఉన్నది ఒకే రోజు. ఈ రోజు రివర్స్ అయితే రేపు అనేది ఉండదు కదమ్మా. మీ మావయ్యకి మన మాట వినడుగా. భువనేశ్వరి ఆంటీ మాటలు వింటారుగా, నిజమేంటో తెలుసుకుంటారుగా, నేను నిరూపిస్తానుగా. అంతేగాని దొంగతనం చెయ్యాలనుకోవడం మాత్రం వద్దను. సక్సెస్ అవుతావమ్మా, నమ్ము. నాకెందుకో. ఇంకేం మాట్లాడుకమ్మమ్మా, పద దొంగతనం చేసుకుందాం. పద పద.
ఏదో షాపింగ్ చేసుకుందామన్నంత సులువుగా చెప్పావు కదే. జమీందార్ జగదీశ్వర్ ఇక్కడ. ఏం కాదు, జంబల్ దొంగవి, నా దొరవి. పద 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 పద. పోలీస్ స్టేషన్ కు పోము కదా. అబ్బా, నువ్వు వద్దావా? నానే వెళ్ళి చేసుకురానా నిన్నొక్కదాన్ని ఎలా పంపుతానే కదా. పద, తోడు తోడు దొంగల్లా వెళ్ళి దొంగతనం చేసేద్దాం రా. గెటప్స్ ఏం చేంజ్ లేదా? ఉండది. ఒక్క నిమిషం. మంగా ఏంటండి? పడుకోకుండా తిరుగుతున్నావేంటి? నాకు పడుకునే ముందు తిరగడం అలవాటండి. కొంచెం ఒళ్ళు అలిస్తే చక్కగా నిద్ర పడుతుంది. అవునా? ఒళ్ళాల వాళ్ళ అమ్మో, వీడేంటి అలా చూస్తున్నాడు? ఇలారా. దేనికండి? ఇలారా, ఇలారా. వచ్చానండి. కూర్చో, కూర్చో, కూర్చో. కూర్చున్నా కూర్చున్నా. ఒళ్ళలిస్తే నిద్ర వస్తుందా? అయితే ఓ పని చేద్దాం. ఏం పని? ఏంటంటే నువ్వు ఏం చేస్తావంటే నా కాళ్ళు నొక్కు. మీ కాళ్ళు నొక్కాలా? మరేమనుకున్నావు? ఏమనుకోలేదండి, నేనేమనుకోలేదు. అలుపొచ్చే వరకు నొక్కి అప్పుడు పడుకో. ఏది వేస్ట్ అవ్వకూడదు. 2 విధాలుగా ఉపయోగపడాలి. చూస్తావే? నొక్కు, నొక్కు, నొక్కు. నొక్కుతాను. కర్మ కర్మ. అయ్యో, ఈ మీసం. భలే ఉన్నావు మామ. అచ్చం గజ దొంగలాగే ఉన్నావు. నువ్వు కూడా చిన్న గజదంగలా ఉన్నావు. వేసుకో 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 వేసుకో. నువ్వు కూడా. అయ్యో, ఏం కాదు. రా రా రా. వీడి పేడు ఎప్పుడు విరగడవుతుందో ఏంటో. ఈ మంగ చేతే కాళ్ళు పట్టించుకుంటున్నాడు సచ్చినోడు. ఏది మాట్లాడినా వీడితో తంటగానే ఉంది. కర్మ కర్మ. మంగ చూసిందంటే గజగజలాడిపోతుంది. మళ్ళీ దాని పేరెత్తుతావేంటే? మరి చూడాల్సింది అదే కదా. ఏంటే అది చూడవేంటి? చూస్తే ఊరుకుంటుందా? కాకిలారిచి అందరిని పిలవదు. పిలవాలి. గంగా, ఈ కాలు, ఈ కాలు, ఈ కాలు. అలాగేనండి. చా, ఇప్పుడు ఆలోచించాల్సింది వీడి గురించి కాదు, ఆ డబ్బు నగల్ని ఎలా సొంతం చేసుకోవాలా అని. ఎలా? అబ్బా, వాళ్ళు రాకముందే మనం చేసేది మనం చేసేస్తామమ్మమ్మ. ఊరికే భయపడుకో.
ఒక పక్క భయపడుతూ మళ్ళీ భయపడొద్దు అంట వింటే మాట్లాడకమ్మా, ఫాలో మీ. నన్ను అందరూ ఫాలో అయ్యేవారు, నువ్వు నన్ను ఫాలో అవ్వమంటున్నావు. అది ఈ దొంగతనానికి. అమ్మమ్మో, మూట్లో వేసుకుందాం పద. రా పద పద రా. అమ్మమ్మా అమ్మమ్మా, నువ్వు ఆంటీది సదరే, నేను నావి సదరేస్తాను. మళ్ళీ నువ్వెందుకే? ఓ దొంగతనానికి వచ్చి ఒకటి తీసుకెళ్ళి ఇంకొకటి తీసుకెళ్ళరా. పాయింటే. మరి అందుకే ఫాలో అవ్వమని చెప్పేది. వేసే 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 అమ్మమ్మ. ఓయ్, ఏంటండి ఏం చేస్తున్నావు? కాళ్ళు నొక్కుతున్నానండి, నొక్కుతున్నాను. ఏం నొక్కుతున్నావు? మీ కాళ్ళేనండి. అవునా? సరే చూడు. నవ్వకు. నీకు మైండ్ ఎక్కడ ఉంటుంది? నొక్క. చిచి, చెయ్యి 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 నొప్పి. దొంగ సచ్చినాడు. అయిపోయిందా? పద పద. అయ్యో, పద పద మంగొచ్చేలా చేద్దాం. గంగా, అది అరచి అందరూ వచ్చేస్తే నేను పరిగెత్తలేనేమో. చూసుకోవే, దొరికిపోతానేమో. చండాలంగా ఉంటుంది. అయ్యో, అంతవరకు వెళ్ళదమ్మా, నేను గ్యారెంటీ. పద, ఫాలో మీ, నన్ను ఫాలో అవ్వు. అయ్యో, సరే పద పద. రా. ఇప్పుడు ఏం చేయాలి? తెల్లారిందో ఆంటీ డబ్బు నగలు తీసుకెళ్ళిపోతుంది. ఈ లోపే ఏదో ఒకటి చేయాలి. నా మీద ఎవరికి అనుమానం రాకుండా చేయాలి, ముఖ్యంగా వీడికి. అమ్మో, ఎవరు? నవ్వకే. అది వస్తుంది, దొంగలో వెళ్దాం పద. అది వణికి చావాలమ్మమ్మ. ఎట్ట భయపడతావో మరి, రెచ్చిపో. ఏయ్, ఎవరు మీరు? హే, మీరు దొంగలు కదూ?
నేను అరుస్తా. అరుచు అంటే పొడిచి పారేస్తాను. మీరు చేస్తుంది తప్పు. దొంగతనం పాపం. నీ మర్డర్ కూడా పాపంలో కలిసిపోతుందిలే. నన్ను చంపొద్దు. ఏయ్, అయితే కామ్గా ఉండవు. ఈ డబ్బులు ఈ నగలు మా అమ్మమ్మవి. నాకు తెలుసు. పొద్దున్నుంచి రెక్కి చేస్తూనే ఉన్నారుగా. పూజలు జరిగిన తతంగా నాకు తెలుసు. అంటే పూజలో మీరున్నారా? చీరలు కట్టుకొని పేరంటాలలో కలిసిపోయి వచ్చేసాం. మీ గొడవంతా విన్నాము, నీ బుద్ధి చూసాము. మీరు తప్పుగా అనుకుంటున్నారు. యాక్చువల్లీ అందులో ఒక మూట నాకిచ్చిందే. ఏయ్, అబ్బా, మరి ఆ మిడిగుట్లది దానికే అంటుంది. అది చీటర్. నన్ను చీటింగ్ చేయాలని చూస్తుంది. అది ఎలా చూసినా తీసుకోవడానికి ఇప్పుడు ఏమీ ఉండదుగా. సావండి. ఏ? పద గురువా, పోదాం. అరుస్తా. ఏయ్, పొడుస్తా. గురువా గురువా, మాడ్రొద్దు ప్లీజ్. ఏయ్, ఏ? వద్దు. ఏం శిష్య, రక్తం చేసి చాలా రోజులైంది. వద్దు గురువా, జైలు నుంచి వచ్చింది నిన్నే. దొంగతనం అయితే పెద్దగా ఏముండదు. మర్డర్ అంటే కట్టం. దీన్ని వదిలేద్దాం. ఏయ్, ఇది ఊరుకోదు, అరుస్తుంది. దీని బుద్ధి చూసాం కదా గురువా. ఓ మూట దీనికి పడేద్దాంలే. డబ్బులా? ఇగో, ఏంటి తీసుకుంటావా? అంటే అది కరెక్ట్ కాదేమో. పెద్ద పత్తిత్తులా మాట్లాడుకో. నువ్వు మాకన్నా ముద్రవని అర్థం అవుతుందిలే. ఒకటి తీసుకో. ఎలాగూ కావాలని పోరాటం చేస్తున్నావుగా. దొరికిపోతాగా. ఏ, ఎందుకు దొరుకుతావు? ఈ వాటర్ ట్యాంకులను దాచేసుకో. రెండు మేమే దొంగతనం చేసామని చెప్పు. ఏ, ఆ సొమ్ము కోసం నాటకాలు ఆడలేదా? ఇది నీకేమైనా కొత్త? ఏంటి మీరు ఏదో ఈ రోజు నన్ను చూసి నా గురించి మొత్తం తెలిసినట్టు మాట్లాడుతున్నారు. మా గురువు గారు బ్రహ్మంగారు లాంటోళ్ళు. మొహం చూసి చరిత్ర చెప్పేస్తారు. సర్లే, ఆ చరిత్ర అంతా నాకెందుకులే గాని అన్నారుగా, అలాగే కానివ్వండి. చెప్పానా శిష్య, ఇది మొహం కొంతిరిది. తిట్టొద్దు. ఏడ్సావులే, తీసుకో. థ్యాంక్ యూ. ఇదిగో, మేము వెళ్తాము. పదండి, నేను తలుపిస్తాను. మేము దొంగలం. తలుపులు తీసినా వెళ్ళం. గోడ దూకే పోతాం. అప్పుడే మాకు తృప్తిగా ఉంటది. నికార్సైన దొంగల్లా గర్వంగా ఉంటది. సరే, అలాగే వెళ్ళండి. సరే, పాత గురువా. పాత శిష్య. ఇదిగో, ఎక్కడ పెట్టుకుంటావో జాగ్రత్త. దీనికి మనం చెప్పాలా గురువా? కంటికి తెలియకుండానే కనుగుట్లు మాయించేత్తది. అది మనకంటే పెద్ద దొంగ. పద వెళ్దాం. జాగ్రత్తగా పెట్టుకో. పద. జాగ్రత్త. నోటికొచ్చినట్టు వాగుతున్నారు వీళ్ళని. అంటే అన్నారులే గాని మూటిచ్చారుగా. ఎలా అయితేనే లక్ష్మీదేవి నా చేతికి వచ్చేసింది.
దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పొచ్చు. ఇంతకీ ఈ మూట ఎక్కడ దాయాలి? అమ్మో, ఈ రూమ్ లో అస్సలు వద్దు. ఎక్కడ పెడదాం?